నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు చేపడుతుంటారు. ఆర్థికంగా అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి. ఇతరులకు అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిపరంగా మంచి నైపుణ్యం కలిగినటువంటి వారికి ఆహ్వానాలు పెరుగుతూ ఉంటాయి. విలువలు గౌరవాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు శుభవార్తలు అందుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ పరంగా అనుకూలతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తివీర్యార్జున స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అధికారులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా ఆవేశానికి లోను కాకూడదు. అపార్థాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద కంపెనీల ద్వారా మీకు ఉద్యోగపరమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి బిల్వార్చనకు నిర్వహించండి. సింహరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా బరువు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగపరంగా మంచి సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. కష్టపడి పనిచేయగలుగుతారు. ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి తులసీ దళములతో పూజించటము. తులారాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో మంచి మంచి గౌరవాలు కూడా పెంచుకోగలుగుతారు. పరిచయస్తులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ ఉన్నప్పటికీ గౌరవాలు ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అసూయ రాగద్వేషాలు ఇబ్బంది పెడుతుంటాయి. మీ అభివృద్ధి ఇతరులకు అంతగా నచ్చకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులను నిలకడగా ఉంచుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వాళ్లకు అధికారికపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలను అధిగమిస్తూ ఉండాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి. విద్యార్థులకు అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ ఉన్నటువంటి దీర్ఘకాలికమైన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సరదా కాలక్షేపాలు చేస్తుంటారు.
వివిధ రూపాల్లో ఆర్థికాభివృద్ధి కలిసి వస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు అదనపు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలుంటాయి. వేరు రూపాలలో మీకు అనుకున్నటువంటి విధంగానే వ్యాపారాల్లో ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. మీనరాశి వారు కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్న 1-2 ఆర్థిక సమస్యలను అధిగమించగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. స్నేహ సంబంధమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయండి.